శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
కొలస్సీలకు రాసిన పత్రిక 1:25 దేవుని వాక్యమును అనగా యుగములలోను తరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. మనం వాక్యాన్ని గురించి ధ్యానించుకుంటున్నాం. ముందు వాక్య భాగంలో వాక్యం అనే చోటకు వచ్చి మనం ఆగిపోయాం. అందులో ఒక మర్మంగా ఎలా ఉంచబడింది దేవుని వాక్యం యుగాల్లో అనేది, ఎలాగ పరిపూర్ణత చెందింది, కొత్త నిబంధనలో ఎలాగ శరీరాన్ని ధరించుకుంది, అలాగా అన్ని విధాలుగా దేవుని వాక్యం గురించి మనం ధ్యానించుకున్నాం. తర్వాత దేవుని వాక్యం అనేది భూమి మీదకి పరలోకం నుండి భూమి దిగి వచ్చింది. సిలువ అనేది సిలువ సంపూర్ణతలో ఒక మెట్టు ఏంటంటే పరలోకం నుండి దిగి వచ్చింది వాక్యం. 2 కృప అనేది ఆకాశం నుండి దిగి వచ్చింది. భూమిలో నుండి సత్యం మొలిచింది. భూమిలో మట్టిలో సత్యం మొలిచింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యొక్క రెండవ దర్శనం ఏంటంటే పైనుంచి కృప, కింద నుంచి భూమిలో నుంచి మట్టిలో నుంచి నీతి లేదా సత్యం మొలిచినాయి. నీతి సత్యాలు మొలిచే మట్టిలో నుంచి దేవుని నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మట్టి రూపంలో ప్రకాశించింది. నీతి ఒక పరిశుద్ధ హృదయంలో, మట్టి హృదయంలో క్రీస్తు నీతి ప్రకాశిస్తే అది జీవప్రదమైన నీతి అవుతుంది. అది జీవాన్ని అందుకుంటుంది అనేది, జీవాన్ని అందుకుంటుంది అనేది. దేవుని వాక్యం యొక్క జీవాన్ని అందుకుంటుంది అనేది. నేనే జీవమై ఉన్నానని ప్రభువు చెప్పినట్టు క్రీస్తును అందుకుంటుంది ఆ వాక్యం. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నీతి సత్యాలు ఆత్మకు అందించబడతాయి. అవన్నీ త్రియేక దేవుని యొక్క మహిమ అనే విషయం మీకు చెప్తుంటున్నాను. తర్వాత వాక్య భాగంలో అదేంటి యోహాను సువార్తలో వాక్యము శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించిన. కృప సత్యం రెండు ఏకమైనవి. అదే చెప్పాను ఇప్పుడు. ఆకాశం నుండి కృప, భూమిలో నుండి సత్యం రెండు ఏకమైనవి. సిలువ యొక్క దర్శనంలో అవి రెండు మెట్లు అన్నమాట అర్థం. తర్వాత ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి 5 ఇప్పుడు చదవలేదు. అందులో 7 ముద్రలు ఇప్పడానికి ఎవరికి యోగ్యత లేనందున దావీదు యోధా గోత్రమునకు దావీదు చిగురైన ఇదేంటి ప్రభు తల వంచుకొని నిలబడ్డ నేను చూచితిని అన్న దాంట్లో 7 ముద్రలు ఇప్పుడకు ఆయన ఒక్కడ మాత్రమే శక్తిని పొందిను అని రాయబడింది. ఎందుకు అంటే శిలువ సంపూర్ణత క్రీస్తు యొక్క రక్తంలో సంపూర్చబడింది. శిలువ యొక్క సంపూర్ణత అనేది భూమి మీదకి పంపబడినటువంటి త్రియేక దేవునిలో ఉన్నటువంటి మహిమ యొక్క కణాలు భూమి మీదకి ఎలా పంపబడ్డాయో అది రాను ఆ వాల్యూమ్స్ ఒక్కొక్కటి ఇచ్చుకొని తెరుచుకొని క్రీస్తు సంపూర్ణ శుద్ధి పొందిన క్రీస్తుని ఏ విధంగా బయటికి చూపించిందో, పారచేసిందో అన్నమాట. అలాగా కాలం సంపూర్ణమైన తర్వాత, ప్రభు పుట్టిన తర్వాత, ఇంకా పరిపూర్ణమైన స్థానం ఆయన సిలువలో ఆయన మరణించిన తర్వాత తిరిగి ప్రకటన గ్రంథంలో ఆయన పరలోకంలో 7 ముద్రలు ఇప్పడానికి యోగుడు ఎవరు కూడా కనపడినందున ఇది దావీదు చిగురే, యూదా గోత్ర సింహము దావీదు చిగురులో నుంచి ప్రభు ఆయన తల వంచుకొని సిలువ వేయబడినటువంటి ఆయన తల వంచుకొని నిలబడ్డ నేను చూచితిని. అంటే కొలస్సీ రాసిన పత్రికలో మాట ఉంది. ఏమని రాయబడిందంటే 20వ వచనంలో ఆయన సిలువ రక్తం చేతి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. పరలోకముందమనియు భూలోకముందునవి ఏకం చేస్తాడు ఆయన. సిలువ సంపూర్ణతలో మరొక పెట్టు, పరలోకముందనవి భూమి ముందనవి ఏకం చేస్తాడు ఆయన. పరలోక స్వరూపి, దైవిక స్వరూపి, మట్టి రూపిగా ఆయన దాసుని రూపంగా ఆయన సిలువలో సంపూర్ణత పొందడం అనేది మరొక పెట్టు. ఆయన ప్రకటన గ్రంథంలో వధించబడి గొర్రెపిల్లగా తల ఉంచుకొని నిలబడిన ప్రభు ఆయన గ్రంథం ఇప్పుడు యోగుడని అదొక మరొక పెట్టు. అలాగా బైబిల్ గ్రంథం 7 మెట్ల చేత కట్టబడింది. 7 స్టెప్స్ చేత కట్టబడింది బైబిల్ గ్రంథం అన్నమాట అర్థం. సిలువ అనేది 7 సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుని క్రీస్తు సిలువలో 7 మెట్లు అన్నమాట అర్థం. 7 పలుకులు ఎలాగో 7 మెట్లు అలాగా. తర్వాత 7 సంఘాలు అని ఇప్పుడు మనం ధ్యానించుకోలేం, కానీ నేను మొట్టమొదటి 1-2 మాత్రమే చెప్తున్నాను అంతే. ఆయన 7 ముద్రలు ఇప్పి ఉన్న ప్రభు ఆయన. ఎందుకంటే ఆ రక్తం అటువంటిది. సంపూర్ణ సిద్ధి పొందిన ప్రభు. పరలోకమందమనియు భూలోకమందనవి ఏకం చేస్తాడు ప్రభు. సంపూర్ణ అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూచుచున్నవి కాకుండా ఆయన అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అని రాయబడింది. అలాగే చూడనటువంటి ఆ ప్రభు యొక్క మార్గాలు భూమి మీద తీసుకురాబడ్డాయి. ప్రపంచం నిర్మాణం అనేది దాని చేత కట్టబడాలని ప్రభు ఉద్దేశించాడు ఆదికాల సంఘంలో. వాటి చేత ఆయనకు అదృశ్యమైన గుణగణాల చేత, ఆయన అదృశ్యమైన లక్షణం చేత, అదృశ్యమైన పదార్థాలు
చూడనటువంటి పదార్థాలు భూమి మీద తీసుకురాబడ్డాయి. అది ముందు భాగాలు చెప్పాను కాబట్టి నేను టచ్ చేయలేను. తర్వాత ఆ గ్రంథాన్ని ఇప్పడానికి యోగుడు ఎవరు లేరని ఏడ్చుండగా దాంట్లో రాయబడి ఉంది, యూదాగోత్ర సింహం అని దావీదునికి చిగురైన యూదాగోత్రము సింహమని 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుడకై ఇదిగో దావీదు చిగురైన యూదాగోత్ర సింహము. దావీదు చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి చిగురు. దావీదు చిగురులో నుంచి యూదాగోత్రంలో నుంచి మనం ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం ఒకసారి చూడండి. దాంట్లో రాయబడి ఉంది 5వ అధ్యాయంలో. దాంట్లో ఇదిగో 7వ కొమ్ము 5:5 దావీదు చిగురైన యూదాగోత్ర సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికీ జయం పొందినని నాతో చెప్పాను. మొట్టమొదటిగా ఆదికాండంలో చూస్తే యూదాగోత్రం తర్వాత దావీదు చిగురు. ప్రకటన గ్రంథానికి వచ్చేపాటికి దావీదు చిగురులో నుంచి యూదాగోత్ర సింహం అంటే ప్రకటన గ్రంథంలో యూదాగోత్ర సింహం అని కాదు అక్కడ అర్థం. కేవలం జ్యేష్ఠుడిగా ప్రభు ఎన్నుకున్నాడు. ఆ గోత్రాన్ని దేవుడు యూదాగోత్రాన్ని ఎన్నుకున్నాడు. ప్రభు ఆ మార్గాలను వచ్చాడు. అసలు యూదాగోత్ర సింహం అనేది పరలోకం నుండి దిగి వచ్చింది. యూదాగోత్ర సింహం అసలైన యూదాగోత్ర సింహం పరలోకం నుండి దావీదు చిగురులోకి వస్తుంది. ఇప్పుడు దావీదు చిగురులో ప్రకాశిస్తుంది. దావీదు చిగురులో ఆయన ఆ కొండ మీద, సియోను కొండ మీద ఎప్పుడైతే సొలొమోను కానీ దావీదు కానీ అక్కడ రాతి పలకలు ఏర్పరిచారో ఆ స్థానం యూదాగోత్ర సింహాసనాసీనుడే ప్రభు. ఆయన పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చి 1000 చిగురులు ప్రకాశిస్తాడు. అది ప్రకటన గ్రంథంలో ఆయన ప్రకాశమైన వేకో చుక్క. దావీదు చిగురు అంటే ప్రకాశమైన వేకో చుక్క. ఆయన ప్రకాశిస్తాడు మరలా వచ్చి రెండవ రాకడలో, రెండవ దశలో ప్రభు ప్రకాశించి సియోను కొండ మీద దావీదు సింహాసనాన్ని తీసుకొని దాని మీద రాజ్యం వెళతాడు ప్రభు. ఆ ప్రభు అనమాట. అందుకోసం దాని రాయబడింది. ఏమని రాయబడిందంటే దావీదు చిగురైన యూదాగోత్ర సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుడకై జయం పొందినని నాతో చెప్పాను. మరియు అంత మీద అంతా చెప్పకూడదు, ఇక చెప్పలేదు ఇంకా సబ్జెక్ట్ అని. అన్ని స్థానాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. యూదాగోత్ర సింహం వధించబడిన గొర్రెపిల్ల నిలబడి ఉంటే చూచిదని. ఆ పరలోకముడి దిగి వచ్చిన వాక్యం ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని ఎలా నియమించిందో ఆ ప్రభువు శిలువ యొక్క మార్గాల్లో నిలబడి శిలువను భరించి ఆయన రక్తం కార్చి తిరిగి పరలోకం యొక్క మర్మాలు ఇప్పడానికి 7 ముద్రలు ఇప్పడానికి జయం పొందాడు అన్నమాట అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తి దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క రక్తమునందు సంపూర్ణమైన స్థానంలో నిలబడగలుగుతారో గ్రంథం ఇప్పడానికి వారు యోగ్యులుగా ఎంచబడతారు. ముద్రలు ఇప్పడానికి వారు యోగ్యులుగా ఎంచబడతారు. దేవుని యొక్క మర్మాలని గ్రహించగలటానికి వారికి స్థానం ఇవ్వబడుతుంది. వారికి రివల్యూషన్ ఇవ్వబడుతుంది. పూర్వకాలం ముందు ఎంతోమంది దేవుని బిడ్డలు ఎన్నో రిఫరెన్స్ బైబిల్ రాశారు, పెద్ద వాళ్ళు రాశారు. ఇప్పుడు ఇవన్నీ చదువుతూనే ఉంటే ఎటువంటి రివల్యూషన్ వారికి ఇవ్వబడిందంటే లోకాన్ని మర్చిపోయారు, కుటుంబాలను మర్చిపోయారు. లేకపోతే కుటుంబాలు మర్చిపోయారంటే వారు అడుపు తిన్నారని కాదు అర్థం. అంటే వారి ధ్యాస అంతా కూడా దేవుని మీద పెట్టుకుని దేవునిలో వారు జీవిస్తూ గ్రంథాలు రాశారు. ఎటువంటి గ్రంథాలు రాశారండి. దాంట్లో ఒక్క మాట చదివితే, ఒక మాటకి మన హార్ట్ టచ్ అయితే అది ఎన్ని మెసేజ్లోకి వెళ్ళిపోద్దో ఒక చిన్న మాట చాలు. అటువంటి రాశారండి రిఫరెన్స్ బైబిల్లో. కొన్ని రాంగ్ ఉన్నాయి, ఆ విషయం మాట్లాడట్లేదు నేను. అసలైన డాక్టరల్ పాయింట్స్తో రాసినటువంటి ఆ హిస్టారికల్ చరిత్ర వే అంతా కూడా ఏ విధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నీ కూడా రాశారంటే ఎంత పరిశుద్ధాత్మకులే రాశారండి అనమాట అర్థం. అందుకోసం ఆ ప్రభువు అటువంటి ఈ గ్రంథాన్ని ఇప్పడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆయన రక్తం మాత్రమే యోగ్యత కలిగి ఉండాలి. ఆయన రక్తం అంత విలువైన రక్తాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విలువైన రక్తాన్ని గురించి మన సిద్ధాంతాలు వేరు, మన నడక వేరు, మనం దృష్టించే విధానం వేరు, మనం పట్టుకున్న సిద్ధాంతాలు వేరు. ఒకే సిద్ధాంతం అండి, మరే సిద్ధాంతం లేదు. క్రీస్తు రక్తం అనేది క్రీస్తు మరణ పునరుత్థానాల్లో దాచబడి ఉన్నటువంటి ఆ మార్గాలు ఒకే సిద్ధాంతం. బైబిల్ గ్రంథం తెరవటానికి సేవ చేయడానికి అదొక్కడే మార్గం అండి, మరో ఏ మార్గం లేదు. దానిలో ప్రభు ఎన్ని ఈవులు ఇస్తాడో, ఎన్ని కృపావరాలు ఇస్తాడో అదే ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఏ విధంగా ఇస్తాడో అనేది. అంతేకాని మన సొంతంగా నిర్ణయించుకొని ఏది లాక్కోవడానికి సాధ్యపరచబడదండి. రాంగ్ వేలోకి వెళ్ళిపోతాం. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆ వేకు చొక్క దావీదు చిగురు ప్రత్యక్షమవుతుందండి. లాస్ట్ రాశాడండి పరమ గ్రంథంలో. అందుకోసం సర్వసంపూర్ణత అందరూ నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడింది. ఈ విలువైన రక్తాన్ని ఒక వ్యక్తి ఎలా గ్రహించగలిగారండి? పేతురు రాస్తాడండి. పేతురు 1వ పేతురు రాస్తున్న పత్రికలో 1వ అధ్యాయంలో విలువైన రక్తం, ఆ విలువైన రక్తం అది కూడా యుగాల్లో దాచిపెట్టబడింది. ఎందుకంటే నీ పాపాన్ని పరిహరించడానికి
పిల్లల పాపాన్ని పరిహరించడానికి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించడానికి ప్రభు ఆ రక్తం కూడా యుగాల్లో దాచిపెట్టబడి సర్వసంపూర్ణత నిలబడి ఉందండి. ఆయన శిలువ రక్తం చేసి సంధి చేసి అంటే అందుకోసం ఇది రహస్యంగా ఉంచబడింది. ఈ రహస్యమైన స్థానాల్లో, ఈ చరిత్రలో, యుగాల్లో ఈ రక్తం దాచిపెట్టబడి ఉందండి. కాలాలు బయలుపరిస్థితి ఒకరోజు ఈ కాలాలు సమయాలు బయలుపరిస్థితి క్రీస్తు రక్తాన్ని గురించి, ఆ విధి విధానాల గురించి. తర్వాత అందుకోసం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని వాక్యం చేత ప్రపంచంలో దేవుని వాక్యం చేత నిర్మాణమైనవనియు కలియునిదేదియు ఆయన లేకుండా కలుగలేదనియు మనం గ్రహించుకుంటున్నాం. ఇది కూడా చరిత్రలో ఆదికాండం నుంచి కూడా కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా, ఆ వాక్కు లేకుండా కలగలేదండి. ఆయన వాక్కు లేకుండా కలగలేదు. బైబిల్ గ్రంథం ఎంత తేటగా చెప్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, యుగాల్లో దాచబడిన పరిస్థితులు, మానవ లోకంలో ఉన్నటువంటి మత సిద్ధాంతాలు, లేకపోతే ఎన్నెన్నో బైబిల్ గ్రంథం ఎలా విప్పారి చూపించిందండి. అసలైన సత్యమైన సిద్ధాంతం క్రీస్తు యేసు అనే ఎవరు ఆయన ఎందుకు ఈ రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు, ఎలా ప్రకాశించాడు ఈ లోకంలో, పరలోకం నుండి ఆయన ఎలా దిగి వచ్చాడు అనేది బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఇది ఆత్మలో ఆ దర్శనం నీకుంటే, ప్రభు యొక్క రక్తంలో కడబడిన స్థానం నీకుంటే ఆత్మలో ఆ దర్శనం ఉంటుందన్నమాట అర్థం. అందుకోసం ఈ ఆ వెలుగులో అన్ని సత్యాలు ఉన్నాయండి. ఆ వెలుగు అనేది అన్ని సత్యాలు. ఆది కాండంలో దిగి వచ్చిన వెలుగు బైబిల్ అంతా నిలబడిందండి. బైబిల్లో ప్రకాశించింది, బైబిల్లో నడిచింది, బైబిల్ మార్గాల్లో చేతులిచ్చి ఎత్తి చూపించింది, హృదయాన్ని పారింపజేసింది బైబిల్ గ్రంథం. నేనే మార్గంలో సత్యంలో జీవమనేమన్నానని ప్రకటించింది. ఏంటంటే యోహాను సువార్తలో ఆయన వెలుగు అన్నాడు. ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవచనాలు అవి విప్పార చేసాయి ఆ వెలుగు. ఆయన ఏంటి బైబిల్ గ్రంథంలో యాకోబు కుమార్తె ఇచ్చిన ఇద్దరి దీవెనలో ఆ వెలుగు ఎలా విప్పార చేసిందంటే చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూశారు, ఆ వెలుగుగా ప్రకటించబడింది. ఆయన ఈ లోకానికి ఆ విధంగా వచ్చాడండి. ఆయన పరిశుద్ధుడైన ప్రభు ఆ వెలుగు మార్గాలు తేటపరిచి ఎక్కడి నుంచి వచ్చినాయో ఎవరికి కూడా తెలియదు. ఏమి చెప్తున్నాడు దాంట్లో ఆయన మహిమల స్థానం గురించి చెప్తున్నారు ప్రవక్తలు. అది కనుక మనం గ్రహించుకోగలగాలి. వాక్యం చూసినట్టయితే అనుకుంటే కనుక గోళమంతా కూడా, ఈ భూగోళమంతా కూడా చీకటి గోళం, మండే గోళంగా తయారైందండి. మండిచున్న గోళం అని తెలుసు కదా మీకు. మండుచున్న గోళం, తర్వాత మహిమాయుక్తమైన గోళం అండి. ఈ గోళం అంతా కూడా ఎక్కడ కూడా చీకటి లేకుండా చేసేసాడు దేవుడు. జలాల్లో సృష్టి అదేంటి మార్గాల్లో, లేకపోతే జలాలపైన, భూలోకంలో, తర్వాత సృష్టి అంతట్లో, అదేంటి ఆకాశ దిగంతాల్లో, ఆకాశం పైన ఎక్కడ చూసినా సరే ఆ వెలుగు, ఎక్కడ చూసినా సరే ఆ మహిమ ప్రత్యక్షమైందండి. మనం సైంటిఫికల్గా ఎన్ని వర్డ్స్ యూజ్ చేసినా దానికి మూలం ఏంటంటే ఆయన మార్గాలు బైబిల్ గ్రంథంలో తేటపరచబడ్డాయండి. పరిశుద్ధ హృదయాలకు తేటపరచబడ్డాయి. లేకపోతే ఈ జ్ఞానం భూమి మీదకి విస్తరించేది కాదండి. ఈ జ్ఞానం అనేది భూమి మీద కట్టబట్టడానికి ఆ ప్రభువే ఆయన సర్వత్రా ఆయన జ్ఞానాన్ని కుమరించాడండి. ఈ భూలోకం అంతట్లో కూడా ఆయన విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక ఇంకా వాక్య భాగంలో గోడవంతా కూడా కరెంట్స్, ఎక్కడ చూసినా కరెంట్సే ఉన్నాయి. అది అంతకుముందు వాక్య భాగంలో చెప్పాను కాబట్టి దాన్ని పొడిగించడం కుదరదు. అందుకోసం ఈ వాక్యం అనేది భూమి మీద వచ్చినప్పుడు ఈ ప్రపంచం వాక్యం చేత కట్టబడాలండి. అది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూగోళం అంతా ఈ వాక్యం చేత కట్టబడాలి. వాక్యంలో ఆయన జ్ఞానం చేత అన్నాడు. ఆయన 3 విధాలుగా ఆయన జ్ఞానం, ఒక విధంగా జ్ఞానంతో ఆయన సర్వవ్యాప్తి, ఆయన సర్వశక్తివంతుడు, ఓమ్నిపోటెంట్, ఓమ్నిసెంట్, ఇంకోటి ఉంది అదేంటి, అన్ని 3 విధాలుగా ఆయన జ్ఞానం భూమి మీద, ఆ శక్తి భూమి మీద, సర్వవ్యాప్తి అనే ప్రభు భూమి మీద ఆ విధంగా రౌండప్ చేసుకుంటూ భూమి మీద ప్రతి స్థలంలోనూ రౌండప్ చేస్తూ వచ్చిందండి. అది దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుని పదాన్ని హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో ముందు భాగాల్లోనే ఉంది. అటువంటిది దృశ్యం కానటువంటివి ప్రభు భూమి మీద తీసుకుని వచ్చి దాని చేత ప్రపంచ నిర్మాణం ఏర్పాటు చేశాడండి. ఒకటి. రెండవదిగా ఈ జ్ఞానాన్ని పొదిగాడండి. ప్రతి చోట పరిశుద్ధులలో ఈ జ్ఞాన రేఖలు పొదిగింపబడ్డాయి. ఈ జ్ఞానం రేఖలు కనుక ఆదిమకాల ప్రవక్తలో పొదగబడకపోతే ఈ జ్ఞానం ఎలా తెలియపరచబడేదండి. ఆదిమకాలంలో ఉన్నటువంటి పెద్దలు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అని చెప్పండి పెద్దలు భూమి మీద ఎలా రాజ్యమేలేరాళ్ళు, ప్రపంచంలో ఎలా రాజ్యమేలేరాళ్ళు, దేవునికి జ్ఞానం భూమి మీద ఎలా కట్టారాళ్ళు, అది వివరించలేను కదండి. ఏ మానవుడు కూడా వివరించలేడు ఎలా కట్టాడు. ఒక ఆదాము చూసినటువంటివి, ఆదిమకాల ప్రవక్తలు చూసి షేతు, తర్వాత కయ్యను,
హేబేలు వాళ్ళు వాటికంటే ముందు ఆదాము చూసినటువంటివి. హేబేలు చనిపోయాడు, కయ్యను దేశదింబరైపోయాడు. కయ్యనికి ఇవన్నీ కూడా తెలియపరచబడకపోవచ్చు, ఎందుకంటే తన జ్ఞానం గుడ్డిదైపోయింది కాబట్టి. తర్వాత షేతు పుట్టాడు. షేతులో నుంచి క్రీస్తు వంశావళి ప్రారంభమైంది. షేతులో నుంచి ఇనోషుల నుంచి ప్రార్థనా స్థానాలు ప్రారంభమైనాయి. అలాగే ఆదిమకాల సంఘం పరిశుద్ధులకు జ్ఞానంతో విశ్వాసంతో విశ్వాసంలో జ్ఞానం ఏకత్వాన్ని సంపాదించిందండి. విశ్వాసమైన జ్ఞానము అనేది నూతన నిబంధనలో రాయబడిన సత్యం, పాత నిబంధనలో విశ్వాసమైన జ్ఞానం ఏకత్వాన్ని సంపాదించింది. ఎబిసి రాసిన పత్రికలో జ్ఞానమునందును విశ్వాసమునందును అని 2 మార్గాలు చూపించబడ్డాయి. పాత నిబంధనలో జ్ఞానము విశ్వాసం అనేది పాత నిబంధన గ్రంథంలో పరలోకం నుండి భూమి మీదకి తిరగబడితే భూమి మీద వాళ్ళు దేవుని సంఘాన్ని కట్టారండి. 7 పెద్దలు కూడా దేవుని సంఘాన్ని కట్టారు. దేవుని యొక్క నామం బయలుపరచబడింది 7 ద్వారా. ఆదిమకాల పెద్దలు అదేంటి దీర్ఘకాలం సహించినటువంటి వాళ్ళు, దీర్ఘకాలం జీవించినటువంటి వాళ్ళు ఆ పెద్దలందరూ కూడా. జ్ఞానం ఎలా ఉత్పన్నమైంది, అలాగా తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు తర్వాత ఇలాగా ఈ ప్రపంచ చరిత్ర అనేది ఆదిమకాల పెద్దలు బహు బలమైన స్తంభాలుగా పాత నిబంధనలో కట్టబడ్డారండి. దేవుడు ఆయన ఒమిని సెయింట్ అనే ప్రభు ఆయన ఈ జ్ఞానపు రేఖలో వారి మీద ప్రకాశించాయి. ఈ జ్ఞానపు రేఖలో ఇప్పుడు నూతన నిబంధనలో విమోచనలో జ్ఞానపు రేఖలో ఆత్మలో ప్రకాశించాయి. విమోచన మార్గం అనేది సర్వ సృష్టిలో కూడా విమోచన మార్గం అంత ప్రధానమైంది. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో విమోచన మార్గం దైవకుమారుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడైన ప్రభు, దైవిక స్వరూపమైనటువంటి ప్రభు, మహిమా స్వరూపమైనటువంటి ప్రభు, ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రభు దాసుని స్వరూపుగా కొట్టబట్టడం, గాయపరచబట్టడం అనేది ప్రపంచం యొక్క వేడుక కాదండి, దేవదూతల యొక్క వేడుక కూడా అండి. దేవదూతలు ఆయన బలియాగాన్ని తొంగి చూసారండి. ఎఫెసీ రాసిన పత్రికలో 3 అధ్యాయంలో ఈ దేవదూతలు ఈ జ్ఞానాన్ని చూడగలిగారండి, చూడటానికి వేచి ఉన్నారండి వాళ్ళు. ఒక పత్రికలో రాయబడింది దేవదూతలు ఈ కార్యము తొంగి చూడగోరుచున్నారు అనేది. ఒక పేదరి పత్రికలో కూడా రాయబడింది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అలాగా ఈ సంపద అనేది, జ్ఞాన సంపద అనేది ఆదిమకాలం నుంచి నూతన నిబంధన ప్రవక్తలకి మధ్యలో ఈ విశ్వాసం అనేది ఏకత్వం చెంది జ్ఞానంలో ఏకత్వం చెంది ఇది క్రీస్తు యేసు యొక్క బలియాగంలో పరిపూర్ణత చెందింది. విద్య లేని పామరులు అటువంటి జ్ఞానాత్మ పూర్ణులైతే ఇప్పుడు నేటి కొత్త నిబంధన సంఘంలో ఎంతోమంది ప్రభువుని ఎరిగిన బిడ్డలు, చదువు లేని వాడు కావచ్చు, మూలలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎందుకో దేవుడు జ్ఞానాత్మ ఇచ్చాడంటే విమోచనను వెతికిన హృదయము, విమోచన మార్గాన్ని వెతికిన హృదయంలో ఆ జ్ఞానపు రేఖలు పరిపూర్ణత చెందాయండి. విమోచన మార్గంలో క్రీస్తు యేసు యొక్క దైవత్వం, క్రీస్తు యేసు యొక్క మహిమ, క్రీస్తు యేసు యొక్క దాస్యత్వం, తర్వాత దైవిక స్వరూపం, ఇలా ఆయన నామాలు దాంట్లో దాచబడి ఉన్న నామాల్లో ఈ జ్ఞానం అనేది బయటకు వచ్చిందండి. ఈ గ్రహింపు ఎంతవరకు ఉందండి గ్రహింపు ఎంతవరకు గ్రహించగలుగుతుంటున్నాము? బైబిల్ చెప్పడంలో, బైబిల్ వివరించి చెప్పడంలో ఎంతవరకు గ్రహించుకోగలుగుతున్నాము? మన సామర్థ్యం కొంతవరకే ఉంటుంది, ఎక్కువ ఉండదు. కానీ విమోచనలో నీ ఆత్మ అల్లాడుతుంటున్నప్పుడు, విమోచనలో ప్రభు యొక్క రక్తంలో నీ ఆత్మ వేదన పడుతుంటున్నప్పుడు, సేవా జీవితంలో నువ్వు వేదన పడతావు, పరిశుద్ధ జీవితంలో నువ్వు వేదన పడతావు. పరిశుద్ధుని యొక్క నీ ప్రేమలో ఏకమవటానికి నీ ఆత్మ ఎగిరిపడుద్ది. ఆయనలో ఏకమైతేనే ఈ లోకంలో ఏకాత్మతో ఏక మనస్సు ఏక శరీరం క్రీస్తులో కలిగి ఉంటేనే ఈ పరిశుద్ధమైన రహస్యాలు ఆత్మకి ఇప్పబడతాయి, కానీ లేకపోతే ఇప్పబడవన్న విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని ముఖ్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ మానవ జీవితం అనేది ఏంటంటే ఇటువంటి ఈ గోడవలో మానవుడిని దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అనేది అందరికి కూడా తెలిసిన విషయం అయినా సరే అది చెప్పడానికి నాకు కుదరదు అది అనమాట. ఆయన వాక్కులో ఏముందంటే వెలుగు కలుగునుగాక అన్నాడండి. అలాగే హృదయం చీకటితో నింపబడింది. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తలంపులు 6000 సంవత్సరాల నాటి పాపం అనేది, క్రియలు అనేవి, కణాలు అనేవి మనలో ఉన్నాయండి. కాదంటానికి వీల్లేదు, మనం పాపం చేయలేదంటానికి వీల్లేదు. 6000 సంవత్సరాల నాటి ముందు ఇంకా 6000 సంవత్సరాల పైనే ఉన్నటువంటి ఆ పాపం యొక్క కణజాలాలు ప్రతి మానవ హృదయంలో కూడా ఉన్నాయండి. అవి తొలగించడం అనేది సాధ్యపరచదు. పుట్టికి శరీరం యొక్క కణజాలమే అటువంటి కణజాలం. శరీరం యొక్క ప్రతి కణం యొక్క సమకూర్పు కూడా పాపం యొక్క సమకూర్పే. దానిలో పరిశుద్ధాత్మ దేవునికి నివాసం ద్వారా ఈ రెండింటికి మధ్యలో క్రీస్తు యేసు రక్తం నిలబడింది. పాత పురుషుడికి నూతన పురుషుడికి మధ్యలో క్రీస్తు యేసు యొక్క రక్తం నిలబడింది అనమాట. అది పరిశుద్ధమైనది, నూతనమైనది, జీవం కలిగినటువంటిది ఆ రక్తం. ఈ రక్తానికి నీ ఆత్మ ఆక్రోశించడం అంటే వేదన పడుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తి అంతరాత్మ పవిత్రీకరణ కోసం వేదన పడతాడండి.
ఎప్పుడు వేదన పడతాడంటే రెవల్యూషన్ రానప్పుడు, ప్రత్యక్షత రానప్పుడు, దేవుని ప్రత్యక్షత బైబిల్ గ్రంథంలో నీకు తెరవబడనప్పుడు నీకు సంఘ పరిస్థితులు విపరీతమైన దారిలో వెళ్ళిపోతుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏడవడానికి కూడా సాధ్యపరచబడినటువంటి ఏడ్చి జవాబు పొందకుండా ఉన్నటువంటి నిర్లిప్తమైన దినాలు కూడా ఉంటాయండి. పెద్దానికి జవాబు వస్తుందని చెప్పలేను. ఏడవటానికి కూడా శక్తి లేక అసలు నిర్లిప్తంగా నిలబడినటువంటి దినాలు కూడా ఒక పరిశుద్ధ హృదయంలో ఉంటాయండి. అప్పుడు నీవు వెలిగినటువంటి, నీకు తెలియనటువంటి, నీవు గ్రహించినటువంటి ఆ రివల్యూషన్ నీ ఆత్మలో మహిమలో ప్రకాశించిన వెలుగు నీ హృదయంలో ప్రకాశించినప్పుడు నీ హృదయంలో కొన్ని స్పార్క్స్, నీ హృదయంలో వెలుగు నీ ఆత్మను తట్టడం నువ్వు గమనించుకుంటావు. ఆయనకు బలియాగం నుంచి ఆ స్పార్క్ నీ హృదయంలో ప్రకాశించడం నువ్వు గమనించుకుంటావు. దానిలో ఈ అతీతమైన దైవికమైన మర్మాలు తెలియపరచబడడం నువ్వు గమనించుకుంటావు. అందుకోసం పరిశుద్ధుడు ఎప్పుడు కూడా దేవుని బలియాగాన్ని విడిచిపెట్టడని, బలియాగం యొక్క రహస్యం, స్తుతి ఆరాధన యొక్క రహస్యం, బలి యొక్క రహస్యం, క్రీస్తు బలియాగం యొక్క రహస్యం, నీ పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం, నీ దేవుని యొక్క బలియాగం యొక్క రహస్యం, ఆత్మ యొక్క రివల్యూషన్కి సీక్రెట్ అది అని మాట్లాడదాం. ఆత్మ యొక్క రివల్యూషన్ ప్రత్యక్షపరిచే మార్గం అది క్రీస్తు బలియాగం యొక్క రహస్యం. దేవుని గ్రంథంలో ఆ హిస్టారికల్ వేలోను వెళ్ళడానికి, చరిత్రాత్మకమైన సత్యాలు గ్రహించడానికి ఆ క్రీస్తు యేసు యొక్క బలియాగం యొక్క రహస్యం నీ ఆత్మకు విప్పాదన సంగతి నువ్వు ఎరగలిగితే నీ ఆత్మ ఎంత పవిత్రంగా ఉండటానికి దేవుని సన్నిధిలో కోరుకుంటావంటే లేకపోతే నువ్వు కోరుకోలేవండి చెప్తున్నాను నేను. అటువంటిది అందుకోసం దేవుని మహిమైక తేజస్సు అన్నాడు ఆయన బైబిల్ గ్రంథంలో. అదేంటి ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దేవుని యొక్క మహిమైక తేజస్సు, ఆ దేవుని యొక్క మహిమైక తేజస్సు అది భూమి మీదకి ఒక వాల్యూమ్ తెరవబడాలి. ఒక వాల్యూమ్ తెరవబడింది. ఆ వాల్యూమ్లో నుంచి ఏంటి ఆ ప్రకాశమైన మార్గాలు బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడటానికి అది ఒక మహిమాయుక్తమైన రూపాంతర అనుభవం. పరలోకంలో తెరవబడినటువంటి ఆ ప్రభు యొక్క గ్రంథం భూమి మీద పంపడానికి ఆయన భూమి మీద ఆయన గ్రంథం తెరవబడటానికి మహిమా శక్తి యొక్క ఆ రూపాంతర అనుభవం, మహిమ కణాలు అందులో నుంచి బైబిల్ గ్రంథం ఏర్పరచబడటానికి అది రూపాంతర అనుభవం. సుమా అది గ్రహించగలగటానికి సాధ్యపరచబడదండి, ఎవరికి కూడా అది సాధ్యపరచబడదు. దేవుడు కొంతమంది మాత్రమే అటువంటి స్థానంలో పెడతాడనే విషయాన్ని నేను మీతో ఒక వాల్యూమ్ తెరవబడింది. ఆ దినాల పాత నిబంధన గ్రంథంలో అది భూమికి వెలుగు వచ్చేటప్పటికి ఆ వెలుగు భూమి మీద ఒక వాల్యూమ్ తెరవబడిందండి. అది వెలుగు కలుగుగాక అనే అది పరలోక మహిమలో ఉండి తెరవబడినటువంటి ఆ జీవ రేఖ, ఆ మహిమాయుక్తమైన రేఖ భూలోకంలో దేవుని గ్రంథం ఓపెన్ చేయబడటానికి అది మహిమ యొక్క రూపాంతర అనుభవంలో అది ప్రధానమైన స్థానమైందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి స్థానాలు దీనిలో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏంటి, అందులో నుంచి సో మెనీ డైమెన్షనల్ స్పేస్ ఎంక్లోజ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అని ఉందండి. అంటే ఎన్నో రకాలైన డైమెన్షన్, అంటే ఆ యొక్క మార్గాలు అనేవి ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక దాంట్లో కూర్చోబడుతుంది. ఒక దాంట్లో సో ఒక చోట రాయబడి 3 అని నెంబర్ ఇచ్చాడు. 3 డైమెన్షనల్ స్పేస్ ఎంక్లోజ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటే 3 రకాలైన షేప్స్, డైమెన్షనల్ షేప్స్ అంటే కణజాలాలు ఒక దాంట్లో ఇమిడ్చి ప్రభు స్క్రాల్ ద్వారా ఇమిడ్చి ఈ భూలోకంలోనికి పంపాడండి. ఆయన పంపాడు. నీ ఆత్మ తెరవబడితే నీవు గ్రహించుకుంటావు. నీ ఆత్మ ఓపెన్ చేయబడితే నీవు గ్రహించుకుంటావు. పరిశుద్ధ జీవితంలో నీ ఆత్మ స్థాపించబడితే నువ్వు తెలుసుకుంటావు. క్రీస్తు రక్తం కొరకు నువ్వు అంగలాస్తే నువ్వు తెలుసుకుంటావు. సృష్టిలో దాచబడి ఉన్నటువంటి సైన్స్ ఏంటో అనేది క్రీస్తు మహిమ యొక్క శక్తి నీ ఆత్మ తాకుతాయి నువ్వు గ్రహించుకుంటావు. లేకపోతే నువ్వు గ్రహించుకోలేవు. చెత్త వింటున్నట్టు ఉంటుంది. లేకపోతే నీ జీవితానికి చెత్త వింటున్నట్టు ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది. అటువంటిది 3 రకాలైనటువంటి డైమెన్షనల్స్ షేప్స్ అవి దాంట్లో ఉన్నటువంటి కణజాలాలు ఒక దాంట్లో సమకూర్చాడండి. వెలుగులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని యొక్క మహిమ యొక్క మార్గాలు దాంట్లో సమకూర్చి వాల్యూమ్ తెరిచాడండి దేవుడు. వెలుగు ద్వారా ఒక వాల్యూమ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. అది తెరవబడింది. బైబిల్ గ్రంథం ఎన్నో వాల్యూమ్స్ తెరవబడినటువంటి గ్రంథం అది. దాంట్లో ఫస్ట్ వాల్యూమ్ ఎలా వెలుగు చేత తెరవబడిందని పరలోక మహిమ యొక్క మార్గాల నుంచి ఆ వాల్యూమ్ తెరవబడి భూలోకంలో దేవుని గ్రంథం తెరవబట్టడానికి మార్గమైపోయిందండి. అది అంత ప్రాముఖ్యమైన విషయం అనేది మీతో చెప్తుంటున్నాను. తర్వాత ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో మధ్యలో తెరవబడిన అది ఒక తెరండి. ఎన్నో డైమెన్షన్స్ మధ్యలో తెరవబడినటువంటి తెర అనేది భూలోకంలోకి ఆ తెర ఓపెన్ చేయబడిందండి. పరలోక మహిమలో నుంచి ఆ తెర ఓపెన్ చేయబడింది అనమాట అర్థం. తర్వాత చూసినట్టయితే కనుక
అందులో నుంచి మహిమాయుక్తమైన వెలుగు, మహిమాయుక్తమైన జ్ఞానం ప్రకాశింపజేయను. పరిశుద్ధాత్మ దేవుడు మహిమ యొక్క తేజస్సు అది ఎటువంటిదంటే ఆ బైబిల్ గ్రంథం తెరవబడటానికి ఈ మహిమ యొక్క తేజస్సు భూమి మీదకి తెరవబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందులో నుంచి మహిమాయుక్తమైన వెలుగు నుంచి మహిమాయుక్తమైన జ్ఞానాన్ని భూమి మీదకి ప్రకాశింపజేశాడు దేవుడు. ఈ మహిమాయుక్తమైన జ్ఞానం అనేది ఈ మహిమాయుక్తమైన వెలుగులో మహిమాయుక్తమైన జ్ఞానం రేఖలు ప్రకాశించాయి. ఒక వ్యక్తి పరిశుద్ధత అనే పదం అర్థం ఏంటంటే తను తాను దేవునికి తన అంతరంగ జీవితం సెటరేట్ చేసుకోవటం, తన అంతరంగ జీవితం ఎప్పటికప్పుడు సెటరేట్ చేయబడటం, ఏ విషయంలోనే తప్పిపోకుండా ఏ విషయంలో తప్పు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు తెలియని రీతిగా ఎన్నో చోట్ల ఎన్నో స్థలాల్లో తప్పు అయ్యే ఛాన్సెస్ లేవని నేను అంటలేదు. తప్పిపోతాం, కలవరపడతాం హృదయంలో ఎన్నోసార్లు. కానీ ప్రభు హృదయాన్ని చూస్తాడు, హృదయ అంతరంగాన్ని చూస్తాడు, హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తాడు ఆయన. ఆ పరిశీలించే ప్రభువులో నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి శాంక్టిటీ అది ఏ విధంగా మెట్లెక్కుతుంది, ఉన్నతమైన మెట్లెక్కుతుంది. పునరుత్థాన జ్ఞానంలోనికి ప్రవేశించడానికి ఆ శాంక్టిటీ అనే పదం నీ అంతరాత్మ ఎన్ని మార్గాలు గుండా నడుచుకుంటూ వెళ్తుంది అనే విషయం ఒకసారి ఆలోచించారు ఒకసారైనా సరే. ఆలోచించకపోతే, హృదయం సెటరేట్ చేయబడకపోతే దేవునికి గ్రంథం యొక్క విలువలు మీ ఆత్మకి తెరుగుపడతాయని మీరు ఎలా అనుకుంటారు? ఒక వ్యక్తి జీవితంలో ఈ వాక్యం చెప్పడానికి ఊరక దేవుడు ఎక్కడి నుంచి తెచ్చి ఒలిసి అరటిపండు నీ చేతిలో పెట్టడు. ఒక తీనైన పండు చేతిలో పెట్టి తినమన్నాడు దేవుడు. ఆయన ఇది సంపాదించుకోవడానికి నీ జీవిత యొక్క రహస్యం, నీ అంతరంగంలో దాచబడి ఉన్న రహస్యం, నీ అంతరాత్మలో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం మీద ఇది ఆధారపడి ఉందండి. అది ఎక్కడ కోల్పోయావో, ఏ స్థానంలో కోల్పోయావో, ఎక్కడ కోల్పోయావో దాని నుంచి నువ్వు విడుదల పొందకపోతే ఒక బోధకర్త, ఒక పాస్టర్ అనే వ్యక్తి, సేవకుడు అనబడే వ్యక్తి ఇటువంటి మూలమైన సత్యాల్లోనికి ఆత్మ వెళ్ళడానికి సాధ్యపరచబడదు. ఇలా చాలా వేదనతో చెప్తున్నాను ఈ విషయాన్ని, సంతోషంగా చెప్పడం లేదు. నేను ఈ విషయాన్ని చాలా బాధతో చెప్తున్నాను. అందుకోసం వాక్యం అనేది తరతరములకు దాచబడినటువంటి అదొక మర్మం అండి. వాక్యం అనేది తరతరాల్లో దాచిపెట్టబడి ఉన్నటువంటి ఒక మర్మం అనేది వాక్యం అనేది. అది 7 ముద్రలు ఇప్పినటువంటిది ఆ వాక్యం అనేది అన్నమాట అర్థం. ఈ వాక్యం అనేది ఇంకా చూసినట్లయితే కనుక ఈ కనపడని పదార్థాల చేత లోకం ఎలా కట్టబడిందో అలాగే కనపడనటువంటి దేవుని వాక్యం మహిమ యొక్క వాక్యం చేత సంఘం కట్టబడాలండి, పరిశుద్ధుడు కట్టబడాలి అని ప్రభు ఉద్దేశించాడండి. ఈ వాక్యంతో ఆయన ఇటువంటి వాక్య విభాగాలు ఏ విధంగా మనం తీసుకోగలుగుతున్నాం, ఏ విధంగా మనం సంపాదించుకోగలుగుతుంటున్నాం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మళ్ళీ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. 3వ భాగంలో ఈ విషయాన్ని మరో ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించిన తండ్రి వందనములు ప్రభు. శక్తిమంతుడు అయినటువంటి ప్రభు నీవు ప్రభు, నీ వాక్యాన్ని విడదీయటానికి నేనే మాత్రం తండ్రి, జ్ఞానం లేని దాన్ని ప్రభా నాలాంటి దానికి ఈ వాక్యం ఇచ్చావు. కానీ ఎంతమంది అంగీకరిస్తారు ప్రభా? ఇంట్లో కూర్చొని జీవించేదానికి ఈ వాక్యం రెవల్యూషన్ ఇచ్చావు ప్రభా. నువ్వు తండ్రి ఎంతమంది అంగీకరిస్తారు ప్రభా? అది ప్రబలమై వ్యాపించడానికి నీ ద్వారాలు తెరువు. ఏ మహిమా ద్వారాలైతే పరలోకం నుంచి భూమి తెరిచావో ఈ వాక్యం ప్రకటించబడటానికి నీ మహిమా ద్వారాలు తెరవండి. ఆటంకాలు అడ్డుబండలన్నీ తొలగించి వేయండి ప్రభా. మీ ఘనమైన నామం అత్యధికంగా హెచ్చించబడటానికి ప్రభా నీ సహాయం దయచేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.